అనేకమైన ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రసంగికులు అనమాట. మరి రాత్రి దినంలో మేము కోనేరుపేటలో సెమీ క్రిస్మస్కి వెళ్ళామన్నమాట. కోనేరుపేటలో మేము సెమీ క్రిస్మస్కి వెళ్ళాము. అయ్యగారు ఎవరో తెలియదు, మేమెవరో అయ్యగారికి తెలియదు. మరి మమ్మల్ని చూసి మేము మాట్లాడినప్పుడు అయ్యా మాది చిన్న సంఘము, మరి మాకు రేపు సెమీ క్రిస్మస్ ఉందయ్యా, మీరు తప్పకుండా రావాలని ఆహ్వానించినప్పుడు అయ్యగారు మరొక మాట మాట్లాడాల. మా ముందే 3 సావుకులకి అయ్యా నాకు టైం లేదయ్యా అనే, చాలా చోట్ల నాకు ప్రేయర్స్ ఉన్నాయి అన్నారు. మరి అంత అమూల్యమైన టైంని మన కోసం హెచ్చించి మనల్ని ప్రేమించి మన సంఘానికి వచ్చినందుకు అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిలో అమ్మగారు కూడా మన మధ్యలో ఉన్నారు. అమ్మగారు కూడా మరి ఇక్కడికి వస్తే బాగుంటది. అదే రీతిలో మా యూనియన్ ప్రెసిడెంట్ సుశీలరావు గారు, అలాగే అమ్మగారు కూడా మన మధ్యలో ఉన్నారు. అమ్మగారు కూడా ముందుకు వస్తే చాలా బాగుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కృష్ణ గారు అన్ని కూడా ముందుగానే చెప్పారు. మరి అయ్యగారు మాకు మరి అన్నగారు అయితే మేము రావాలి అన్నప్పుడు తప్పకుండా వస్తాం తమ్ముడు అని చెప్పి 2-3 సార్లు వచ్చి నాతో కలిసి ఎలా చేద్దామని మాట్లాడి మన మధ్యకు వచ్చిన దైవజనులకు మన సంఘం తరపున హృదయపూర్వక వందనాలు. అదే రీతిలో సుధీరయ్య గారు కూడా మేము ఎవరమో తెలీదు, మరి తనకైతే ఫస్ట్ ఎవరు చెప్పారో తెలియదు, కానీ మరి అంతమందిలో కూడా మమ్మల్ని పిలిచి మరి తన హైదరాబాదు రాత్రి వెళ్ళిపోవాల్సింది. కానీ దేవుడు మహాకృప. రెండవది మా సంఘము ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మరి అనుకోకుండా ఈ కొడుకు ఏర్పాటు చేయడం, మరి దీంట్లో ఏం చేయాలని మరి నాని, తమ్ముడు చుక్కయ్య, మరి ధన, మరి కృష్ణ, మరి జానేస్ అనే వీళ్ళ మొత్తం మరి దేవుని కృపను బట్టి మరి ట్రైనింగ్ తీసుకున్నారు. మరి స్వాతితో సుధాగా దేవుని సన్నిధిలో మరి వీళ్ళ కూర్చొని నన్నైతే అడగలేదు, కానీ ప్రతిదీ ఈ సంవత్సరం వారి పని విషయంలో కానీ, ఈ స్టేజీ విషయంలో కానీ, మరి డెకరేషన్ విషయంలో కానీ, మరి ఎవరిని పిలవాలో అందరిని పిలిచే విషయంలో కానీ మరి వారి కృప చూపించి మరి త్వరగా మేమైతే ఆలోచించింది ఇది 3 రోజులే. ఇప్పుడు మాకు ఏంటంటే ఎప్పుడు ఈ తారీఖున దండయాత్ర జరుగుతుంది, మీ అందరికి తెలుసు. వస్తాం, ప్రార్థన ముగించుకొని వెళ్తాం. కానీ ఈసారి మరి వాళ్ళు ప్రతి చోట సెమీ క్రిస్మస్ ఆరాధనలో విని వారు అన్నారు ఒకటే, అయ్యా మనం తిరిగి వస్తుంటే ఎవరో మరి వినట్లేదు, చూడట్లేదు, మరి కాబట్టి మనమే ఒక సువార్తను వినిపించుదాం అని చెప్పి అన్నారు. 3 రోజులే మేము ఇది అనుకున్నాం. మరి వెంటనే సుమా ఇట్లా అన్నప్పుడు మేము అనుకున్నప్పుడు మరి వెంటనే అయ్యగారితో మాట్లాడడం జరిగింది. అదే రీతిలో మరి రాత్రి కాలంలో సుధీరయ్య గారిని ప్రభు సిద్ధపరచడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి అదే రీతిలో మరి ఇలా పెడదామన్నప్పుడు మరి కాలనీలో మా కుమారి పెన్ను కూడా ఆమెకు ట్రైనింగ్ పొందింది. మరి అయ్యా ఏం చేస్తున్నారు అన్నప్పుడు ఇలాగన్నా, మరి అలాగే నేను ఫ్లెక్సీ గాని దేవుడు ఏది ఇస్తే అది ఇస్తానని ఆమె కూడా మరి అక్కడ సంఘంతో మరి ఇక్కడ రావడం దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి పిల్లరా అదే రీతిలో మరి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది పాంప్లెట్లు, ఫ్లెక్సీలు వేయాలి, చాలా మంది తిరగాలి. కానీ ప్రభు ప్రేమను బట్టి మీరందరూ 3 దినాల్లో ఇక్కడ సమకూర్చడానికి, ఎందుకంటే మా పిల్లలు ఎప్పుడో చెప్పారు నాకు తెలియదు, కానీ మీరందరూ సమకూరడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి మరొకసారి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న కేక్ కటింగ్ లోపులో వెళ్లే ముందు మన మధ్యలో ఉన్న మా సహోదరుడు రవాన్ వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడు. చేసిన తర్వాత మైకిల్ ఎక్కడున్నాడు మరి వెంటనే కేక్ కట్ చేయడం 3 దైవజనులు పెడతారు. తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరు విసిగించారో జాగ్రత్తగా దయచేసి పిల్లలను మీ స్వాధీనంలో ఉంచుకోవాలని కోరుతున్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో నీ దాసులు అయ్యా నాని అయ్య గారి ద్వారా ఈ సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసుకోవడానికి వచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. ఇదిగో నాయన అనేక మంది ఇక్కడ కూడి ఆయన నిన్ను స్తుతించడానికి, నిన్ను మహింపరచడానికి నీవు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. ఈ రాత్రికి 2 దాసులను మా మధ్యలోకి నడిపించినందుకు వందనాలు. ఇది నాయన సుధీరయ్య గారి ద్వారా మీరు మాట్లాడండి అయ్యా. మరొక దైవజనులు మా మధ్యలో ఉన్నారు, వారి ద్వారా మీరు మాట్లాడండి. వినగల చెవి ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. మేము ఏది చేసినా నీకు మహిమార్థం చేసే ధన్యత కృప మాకు దయచేయమని అతి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ సిద్ధపరచుచుండగా మన మధ్యలో ఉన్న సహోదరి ధన ఒక పలవకు శరణ వారి ప్రభువును మహింపరచవలసింది కోరుచున్నాం.
హల్లెలూయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతాళంతగా మేలు యోచించగా కృపతాళంతగా మేలు యోచించగా నాగల బాధను స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేతను నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేతను నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న సాక్ష్యం మేము ముందుంచిన తర్వాత చుక్కయ్య మీరు ముగ్గురు ఇటు రండి. పిల్లల్ని తీసుకుని ఎదుర్కొనండి. చిన్న వాడిని ఎదురుకొచ్చేయాలి త్వరగా. మరి మీ అందరికి తెలుసు మరి ఈ సాక్ష్యం ఆగటి వలనేమో తెలియదు. కొన్ని సమస్యలు ఆటంకాలు ఎదురొచ్చిన దినాలలో దేవుడు ఆ కుటుంబాన్ని ఆ బిడ్డను దాని నువ్వు కూడా మీరిద్దరు కూడా రండి. లేట్ లేదు. అందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి పిల్లలేక నాని బాధ్యత నీది. నువ్వు వీళ్ళందరూ వెనక మళ్ళీ కూర్చున్న కృష్ణారెడ్డి గారు మీరు కూడా పిల్లలు కొద్దిగా తిరగకూడదు చేయండి. అదిగో వాళ్ళిద్దరు అందరూ చూడండి. వాడు కూడా నిద్రపోతున్నాడు. ఇలా రోజు డ్యాన్స్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక క్రిస్మస్ కి పోయినగా అంతకు ముందు క్రిస్మస్ కి మరి వాడు కడుపులో పడ్డాడు. పడిన తరువాత మరి వాళ్ళు 3 నెలలు అట్లా వచ్చినప్పుడు అందరూ కూడా వాడిని ఇడిపడి అందరూ చూస్తారు. వాడి కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు వాళ్ళందరూ ఆడుకో నువ్వు పోతాడు బెల్లి మొత్తం తిరుగుతాడు. కడుపులో పడ్డప్పుడు స్కానింగ్కి వెళ్ళారంట. మరి వాడేమో బ్లడ్ గ్రూపులు మరి చేస్తాడు. ఆమె నర్సింగ్ చేసింది. వాళ్ళిద్దరికి మనం చెప్పవలసిన వాళ్ళం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి డాక్టర్ గారు వాడికి 2 కాళ్ళు లేవు, బిడ్డను తీసేయాలని 8 సార్లు టెస్టులు చేయించి మరి ఆ తీసేయడానికి సిద్ధపడ్డారు. మరి వాడైతే అసలు తీసేయాలి
మరి మా చెల్లి అయితే నాకు చెప్పడం, అన్నయ్య ఏం చేయమని ప్రార్థన చేసి, నేను ఒకటే చెప్పా, ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి కుమార్తెని ఇచ్చాడు, రెండవది కుమారుని ఇచ్చాడు, పోయింది. మూడవ దాన్ని ఎందుకంటే నేనే ఉన్నా అక్కడ, ఆ పోయినప్పుడు కూడా వాడు చాలా పెద్దగా ఉంటాడు. నాలుగవది ఇస్తాడో లేదో గ్యారంటీ లేదు. డాక్టర్ల కంటే మన డాక్టర్ పరమ డాక్టరే. అది కాలు ఎంత వంకరున్నా లేకపోయినా ఆయన మార్చగలుగుతాడు అని నేను చెప్పా. అయితే మా చుక్కయ్య కొంచెం మీకు అందరూ తెలుసు, కోపం ఎక్కువ, తొందర ఎక్కువ. అలాంటి కోపం ఉండి తీసేయాలని పట్టుబట్టాడు. మరి తర్వాత ఒక వారం తర్వాత ఏమైంది నాకు తెలియదు, నా దగ్గరికి వచ్చాడు కాలనీలో ఉన్నప్పుడు. అని ఏం చేద్దాం అన్నప్పుడు నేను ఒకటే మాట, వాడి వికలాంగుడు అయితే నేను పెంచుకుంటా, అన్ని బాగున్నాయంటే మీకు ఇస్తా, నువ్వు అసలు బాధపడొద్దు అని ఒకటే మాట చెప్పి 6 రోజుల నుంచి వాళ్ళిద్దరు ప్రతి ప్రార్థనలో ప్రతి చోట దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాడు పుట్టినాక చాలా ఆ కాలు రాదనే టెస్టులు చేయించారు. దేవుని కృపను బట్టి 2 కాళ్ళు సమానంగా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ పోతుడు పెళ్లి ఎన్నిళ్ళు ఉన్నాయో వాడు తిరగని ప్లేస్ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అంతే ఆ కొంచెం ఆ ప్రాబ్లం కూడా చూడడానికి ఇవ్వాలా. మరి వాళ్ళకి డాక్టర్లు మరి ఈ రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు రమ్మని. ఆమె ఒకటే నిరీక్షణ, నేను దేవుని పని చేస్తాను, నువ్వు వెళ్ళు అని ఆమెతో అన్నప్పుడు మరి ఆమె ఏం చేసిందో తెలియదు. ఇద్దరు కలిసి ఈ రోజు ప్రభు సన్నిధిలో ఆ బిడ్డలిద్దరు తీసుకొని వచ్చినందుకు గట్టిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, సాధ్యము లేనివి అసాధ్యము కాని నీ దేవుడు ఏం చేస్తాడండి, సాధ్యపరుస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే కుటుంబముగా ప్రార్థన చేయాలి. దేవుడు అలాగే మరి తన ట్రైనింగ్ తీసుకొని ఉన్నాడు. పరిచర్యలో వాడబడినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో కోరుచున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు ఆ డల్గా ఉన్నాడు, లేకపోతే మీ అందరిని తిరిగేసి ఉన్నాడు. అది ప్రతి ఆదివారం మీరు చూస్తున్నారు. కాబట్టి వారి కుటుంబం కోసం మరి దేవుడు ఇచ్చిన అపాయింట్మెంట్స్ ని మరొకసారి ఇచ్చి ఆ బిడ్డను క్షేమంగా దేవుడు ఆ చిన్న ప్రాబ్లం అయితే నాకు నేనంటే అసలు తీసుకెళ్లాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే 2 సమానంగా ఉన్నాయి, గంతులు వేస్తున్నాడు. కాబట్టి ఆ చిన్న కొంచెం ఆ ప్రాబ్లం కూడా దేవుడు సాల్వ్ చేయాలన్నా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో కోరుచున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇప్పుడు మన మధ్యలో ఉన్న సుధీరయ్య గారు కొద్ది నిమిషాలు మరి ఆయనైతే మనం మేము ఇసుకించడానికి అయితే ఇష్టపడాలా. అందుకే మేము అయ్యగారు ఒక 10 నిమిషాలు అన్నప్పుడు ఆయన మాట తీసేయలేక మన మధ్యకు వచ్చిన దైవజనులకు మన సంఘం తరపున మనందరూ తరపున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు ప్రభు మాటలు అందిస్తారు. ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా వినాలి. మరొకటి పిల్లలు మాత్రం చాలా జాగ్రత్త, ఎవరు మెదిలినా నేను చూస్తా అందరినీ. మన సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చాలా దేవుని సన్నిధిని చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృప ఆవరించి ఉన్న విషయాన్ని గమనిస్తూ అద్భుతమైన రీతిలో దేవుడు తన బిడ్డల మధ్యలో గంభీరమైన కార్యాలు చేస్తున్నారని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుని ఆత్మ మనందరి మధ్యలో ఉండి అందరికీ కావలసిన వాటిని సమకూర్చాలని, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు ఆయన చేయాలని, ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరించాలని దేవుడు కోరుకుంటున్నారు. నేను చిన్న ప్రార్థన చేస్తాను, దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. కృప కలిగిన మా దేవా, సర్వశక్తిమంతుడైన తండ్రి, ఈ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. అయ్యా, మేము వెనడు రానటువంటి ఈ ప్రదేశంలో మీ బిడ్డలో మురుపు మాకు ఏ విధమైన పరిచయం లేని స్థితిలో మేము మీ ఆశ్చర్యకరమైన కృపను బట్టి సంతోషిస్తూ మా ప్రియులందరి మధ్యలోనికి మీ దాసుడు తన బృందంతో గత రాత్రి మేము నూజివీడులో కలిసినప్పుడు వారికి నీవు కలుగు చేసిన ప్రేమను బట్టి నాయన మా మధ్యలో నీవు కలిగించిన అద్భుతమైన ఆ అనుబంధాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ రాత్రి వేళ మీరే మీ ప్రజలతో మాట్లాడి అవసరమైన సందేశాన్ని మీ అల్పదాసునైన నా నోట మీ వాక్యం ఉంచి మీరు మాట్లాడి మహిమపోతుంది.
యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత రాత్రి నేను ఇక్కడికి ఆహ్వానించినప్పుడు దైవజనుల్ని చూసి, జాషువా గారిని చూసి చాలా ప్రభులో గర్వించాను. దేవుని యొక్క ఎన్నుకోబడిన దాసుడు, ఆయన ద్వారా దేవుడు చేస్తున్నటువంటి మంచి పరిచర్యను గురించి విని చాలా సంతోషపడుతూ, నేను మీలో ఒక్కడిని అని చెప్పేసి ఈ సమయంలో మీ అందరికి తెలియజేస్తున్నాను. మీ ప్రతి ఒక్కరికి నేను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఆశ్చర్యకరమైన దేవుని కార్యాలు మీరు నూతన సంవత్సరంలోనికి ప్రవేశించక మునిపే ప్రారంభమవుతాయి. నూతన సంవత్సరం అంతా కొనసాగుతాయి అని నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. అది దేవుని మాట, దేవుని ఆదేశం. మరి నేను యాక్చువల్గా మాతృభాష తెలుగు అన్నీ మామూలే. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మొదలుపెట్టాను అనుకోండి, నా తర్జుమా చేయడానికి బ్రదర్ పేరేంటండి, బ్రదర్ కృష్ణారెడ్డి గారు. వినోద్ కూడా చేస్తారు. వెరీ ఎవరు చేస్తారో కొంచెం హెల్ప్ చేయండి అంటే. నిలబడి ఐ నీడ్ యువర్ హెల్ప్. రిప్కా అంతా ఎంఎస్సీలో ఉన్నారు. ఉంటారు కదా, చాలా మంది ఉంటారు కదా. దేర్ ఆర్ మెనీ. రిప్కా నువ్వు కూడా ఎవరో ఒకరు ప్లీజ్ వాలంటీర్. ఓకే అని నిలబడి సపోర్టింగ్ ప్లీజ్. Well, my beloved, this is the time when God wants to glorify Himself in our midst. ఇప్పుడు రావాల దేవుని భాష. హల్లెలూయా. ఎవరు హెల్ప్ చేయండి దయచేసి. ప్లీజ్ కమ్ అండ్ ఇంటర్ప్రెట్ ఫర్ మీ. బ్రదర్ మన కృష్ణారెడ్డి ఎక్కడున్నారు? నేను ఆ మాట తీసుకునే రాత్రికి అడిగారు. అన్ని చోట్ల ఇదే సౌండ్ వస్తుంది. వస్తున్నారు మరి ఎవరైనా చెప్తారు అయ్యగారు. బయలుదేరమ్మా. ఓకే, చాలా సంతోషం. ఐఎమ్ గ్లాడ్ యు ఆర్ హియర్. తీసుకోండి. మీరు దేని కొరకు? మన కొరకు కాదు. యా ప్లీజ్ గో హెడ్. ఐఎమ్ గ్లాడ్ ది సిస్టర్ ఈస్ హియర్. షీ ఈస్ ఫ్రమ్ చింతలవల్లి. I have a question to all of you. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు అయ్యగారు. ఓకే, అదే డైరెక్ట్ గా మీరు చెప్పేసేయండి. అంటే యాజ్ ఇఫ్ యు ఆర్ సేయింగ్, ఐ మీన్ ఇక్కడ ఏదో వస్తుంది డైరెక్ట్. ఓకే, యా ఒక ప్రశ్న, a question to all of you. మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడగాలని ఆశపడుతున్నారు అయ్యగారు. Yeah. ఆశపడాలి. Yes. The question is, do you know the Lord Jesus Christ as your personal Savior? ఆ క్వశ్చన్ ఏంటంటే, దేవుడు మీరు నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నారా, ఆయన మిమ్మల్ని సేవ్ చేస్తున్నాడని అని అడుగుతున్నారు. Yes, okay. Where is the other brother? You are doing good, but you need experience, more experience, right? Yes. అయ్యా మీరు సమయాన్ని కిల్ చేయలేదు. మీరు ఎవరు? ప్లీజ్ సమ్మన్. అది ఇవ్వండి, మైక్ ఇవ్వండి. అక్కడ నిలబడి అక్కడ is our inexperience that is causing us much fear.
దేవుని ప్రియపిల్లారా, దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్న అతి శ్రేష్టమైన దాన్ని అందుకోవడానికి మనం సంసిద్ధంగా లేదు. దేవుడు మనం ఎరుగని భాషలో మనతో మాట్లాడతాడు. మీరు నమ్ముతున్నారా దాన్ని? నేను ఈ ప్రాంతాల్లో సువార్తకు వచ్చి ఒక 20 సంవత్సరాలు, నేను ఒక రాత్రిపూట కరెంటు కూడా పోయినప్పుడు ఒక పెద్ద స్థలంలో ఒక ప్రియ సహోదరుడు ఏర్పాటు చేశాడు. మా తమ్ముడే నాకు తర్జుమా చేస్తున్నాడు, సుకుమార్ అని. అతను చేస్తున్నప్పుడు ఈ బ్రదర్ వచ్చి, అయ్యారు అందరికీ అర్థమయ్యేటట్టు తెలుగులో చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వు ప్రభువా, నేను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నానని ఒక వ్యక్తి చెప్పగలిగి ఉండాలి. వన్ మస్ట్ బి రెడీ టు రిసీవ్ ద బెస్ట్ గిఫ్ట్ గాడ్ వాంట్స్ టు గివ్. తాను ప్రేమించిన తన బిడ్డలకు దేవుడు అనుగ్రహించాలనుకుంటున్న అతి శ్రేష్టమైన వరమును పొందడానికి ప్రజలు సంసిద్ధంగా లేరు. ప్రజలు సంసిద్ధంగా ఉండాలి. బి ప్రిపేర్డ్. సంసిద్ధంగా ఉండండి. దేవుడు మాట్లాడడానికి కూడా, ఆయన మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మాట్లాడు దేవా, నీవు మాట్లాడు. దాసుడు వినుటకు సిద్ధంగా ఉన్నాడు. A lot of disturbance all around. We see the songs being sung. We are not against any of our brethren, but yeah. చూడండి పిల్లరా, 1వ యోహాను వాక్యంలోకి వెళ్దాం. నేరుగా స్వేచ్ఛగా దేవుని వాక్యాన్ని షేర్ చేయడానికి చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు చాలా మంది కంప్యూటర్స్ పెట్టుకొని వాళ్ళు కంఠస్థం చేయాల్సిన అవసరం లేదు, ఎదురుగా చూసి చెప్తా ఉన్నారు వచ్చిన. నా దగ్గర కంప్యూటర్ లేదు, సో నేను అదే అది కూడా పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండవా వాడెవడను పాపము చేయడు. పాపమును తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమైనాడు. హల్లెలూయా. మనమందరము పాపులమై నశించిపోయిన స్థితిలో అపవాది యొక్క తంత్రములలో చిక్కుకొని సత్యమేదో అసత్యమేదో తెలియక, మేలుకరమైన మార్గమేదో మరి సాతాను సంబంధమైన ఆ మార్గమేదో, నాశనములకు తోడుకొని పోయే మార్గమేదో తెలియక కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు, పాపములో ఉన్నప్పుడు పాపం వల్ల వచ్చే జీవితము మరణము అందరికీ తెలుసు. మనము ఆత్మ సంబంధమైన మరణము పాలై నశించి నరకాగ్ని పాలు కాకుండా దేవుడు మనలను కాపాడుటకు, దేవునితో కోల్పోయిన మానవుల సహవాసము సంబంధము తిరిగి పునరుద్ధరించుటకు, ఆత్మీయంగా మృతులైనటువంటి మనలను తిరిగి సజీవులుగా చేయుటకు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవాధిపతి అయి ఉన్నారు. ఆయన వచ్చి మనకు దేవునితో అనుబంధము, మన పాపముల నుండి ప్రాయశ్చిత్తం చేసి మన పాపములను తొలగించడానికి ఆయన వచ్చి ఉన్నారు. చదవండి అక్కడ. పాపములను తీసివేయుటకై, పాపములను తీసివేయుట కొరకై ప్రత్యక్షమైనని మీకు ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. ఆగాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. యేసు ప్రభు వారు భూమి మీద ఎప్పుడు ప్రత్యక్షమయ్యారు? ద డే హీ వాజ్ బోర్న్ ఇన్ ద బెత్లెహేమ్ ఆఫ్ జుడేయా. యూదయలోని బెత్లెహేములో
ఆయన కన్యక గర్భంలో ఒక శిశువుగా జన్మించినప్పుడు ఆయన ప్రత్యక్షమైనాడు. అయితే ప్రత్యక్షం అవడానికి పుట్టడానికి చాలా వ్యత్యాసం ఉన్నది కదా. మునుపు ఉన్నటువంటి వారే ప్రత్యక్షమవుతారు, మునుపు ఉన్నదే ప్రత్యక్షమవుతుంది. అప్పటి వరకు దాచబడి ఉన్న మరుగై ఉన్న మానవుల యొద్దకు రానటువంటి సర్వలోక సృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు ఆ రోజున కన్యక గర్భంలో జన్మించడం ద్వారా లోకంలోని ప్రజల పాపములను తీసివేయడం కొరకై ప్రాథమికమైన సంకల్పంతో ఆయన ఈ భూమి మీద ప్రత్యక్షమైనారు. ఆయన ప్రత్యక్షమై మన కొరకు ఆయన చేసిన కార్యములు ఏం చేయడానికి వచ్చారు? అసలు ప్రభు ఈ భూమి మీద ఏం చేయడానికి ఆయన వచ్చారంటే మొట్టమొదటి పాపములను తీసివేయడానికి వచ్చారండి. మరి మన పాపములు తీసివేయబడినవా లేవా? మనం ప్రభువును విశ్వసించామా? విశ్వసించి లోబడినామా? ఆయన చెప్పిన మాట వింటున్నామా? ఆయన పరిశుద్ధమైన గ్రంథాన్ని చదువుతున్నామా? ఆయన పరిశుద్ధ సంఘానికి హాజరవుతున్నామా? నమ్మకంగా ఆయన వెంబడిస్తూ ఉన్నామా? ఆయన శిష్యురాండుగా మనం ఉన్నామా అని ఎవరికి వారు మరి ప్రశ్నించుకుంటే ఎవరికి వారు ఆలోచించే మన పాపములను తీసివేయటం. ఎలా తీసివేస్తారు? ఆయన పాపం లేనివాడు. మనమందరము ఆదాము ద్వారా మనకు సంక్రమించినటువంటి పాపము తరతరములుగా మన తల్లిదండ్రుల నుండి మనకు సంక్రమించిన ఈ పాపం మన నుండి మన పిల్లలకు కూడా సంక్రమిస్తుంది. కానీ కృపగలిగిన యేసయ్య పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధమైన రక్తమును చిందించడం ద్వారా ఆ రక్తముతో శుద్ధీకరించి ఒక శుద్ధమైన అంతఃకరణాన్ని మనకు దయచేసి తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించడం వలన మనం దేవుని తెలుసుకొని ఆయన వాక్యంలో నమ్మకం నుంచి మన పాపం మనం తెలుసుకుంటాం. మన పాపం అంటే ఏంటంటే పాపం వల్ల మనుషులకు ఏం సంభవిస్తుంది? మరణం. అది ఆత్మ సంబంధమైన మరణం. వీఆర్ ఆల్రెడీ డెడ్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా మనం మృతులమే ఉన్నాం. యేసు ప్రభు యొక్క సజీవమైన వాక్కును మనం విని యేసయ్య వాక్యము సజీవమైనది నిలతో కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా నుండి ప్రాణాత్మలను కీలను మూలులను విభజించినంత మటుకు దూరుచు మన యొక్క హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించేది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యము మానవుల వల్ల కలగలే. దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి పరిశుద్ధులైన ప్రవక్తలు దైవజనులు ఆయా కాలములలో 1600 సంవత్సరాల పై చిలుకు ఆ సమయాలలో దేవుని యొక్క ఆదేశాన్ని బట్టి దేవుని ప్రత్యక్షతను బట్టి వారు పరిశుద్ధ లేఖనం రాశారు. అది శక్తివంతమైన లేఖనము, సత్యము. మనుషులను సత్యము ప్రతిష్ఠించేది దేవుని వాక్యం. దేవునితో సంబంధం కలుగజేసేది దేవుని వాక్యం. దేవుని ఉనికిని గురించి, దేవుని ఉన్నతమైన ఉద్దేశములను గురించి, దేవుని యొక్క ఆయన యొక్క క్యారెక్టర్ అంటే దేవుని స్వభావము, ఆయన యొక్క లక్షణములు, ఆయన గుణము ఏమిటనేది మనకు తెలియజేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2500 సంవత్సరాల క్రితం భూమి మీద ప్రత్యక్షమైనారు. ఆయన వచ్చి మనుషులందరి యొక్క పాపమును తొలగించడానికి ప్రత్యక్షమై ఆయన 19వ అధ్యాయం లూకా సువార్తలో 10వ వచనంలో ఉన్న పరిశుద్ధ లేఖన భాగాన్ని ఒకసారి చదవాలని, ఆ వచనాన్ని చదివి వినిపించాలని ప్రేమతో మనం చేస్తున్నాడు. లూకా 19:10. నశించిన దానిని వెతికి రక్షించుట పాపం వల్ల మృత స్థితిలోనికి ఉన్నటువంటి ఎందుకు త్వరగానే మానవాళి త్రోవ తప్పిన నరజాతిని ఆయన వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పను. ఆయన మనుష్య కుమారుడుగా వచ్చాడు. దేవుని కుమారుడు, దేవుని ఉన్న క్రీస్తు మనుష్య కుమారుడుగా ఆయన వచ్చి ఈ మనుషులను ప్రేమించి మనుషులు అనుభవించాల్సిన శిక్షను ఆయన భరించాడండి. ఆ సువార్తలో మరి మనం చూసినట్లయితే యోహాను 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు మనం చదివినట్లయితే ఆది అందు ఏమున్నది చెప్పండి అందరూ ఒకసారి, అందరూ చెప్పాలి. ఆది అందు వాక్యముండెను. వాక్యము దేవుని యొక్క ఉండెను. వాక్యం ఎవరి దగ్గర ఉందండి? దేవుని యొక్క. నా దగ్గర ఉన్నాయి కానీ మీరు అనొచ్చు, మీ దగ్గర ఉన్నది ప్రింట్ చేయబడినటువంటి ఇది లిఖితపూర్వకమైన దేవుని వాక్యం. కానీ వాక్యం అంటే ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆది అందు ఆయన ఎక్కడున్నారంటే తండ్రి అయిన దేవుని యొక్క పర్వత రాజ్యంలో మహోన్నతమైన ఆ స్థితిలో
గొప్ప స్థాయిలో ఆయన ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆదియందు వాక్యము నేను వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యము అదండి వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే 14వ వచనంలో మనం చూసినట్లయితే ఆ వాక్యమే శరీరము ధరించుకుని వాక్యము, ఆ వాక్యము శరీరమును ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడై ఆయన మన మధ్యలో ఆయన నివసించడానికి వచ్చారు, ప్రత్యక్షమయ్యారు. ఆయన యొక్క ప్రత్యక్షత పొందినటువంటి బిడ్డలు నిజముగా ధన్యులు. ఆయన అత్యధికమైన తన ప్రేమతో దర్శించిన మనము నిజముగా ధన్యులు. చీకట్లో నశించిపోతున్న మనలను ఆయన వెతకి రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నారు కనుక ఆయనకి మహిమ కలుగునుగా. ఆమేన్. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. అమ్మా 1వ యోహాను 1వ అధ్యాయము 1 చదవండమ్మా. కళ్ళులారా ఏది చూసితమో ఎప్పుడు అయ్యాది లేదంటున్నారు. లేదు 1వ యోహాను నేను చెప్పు. క్షమించండి, ఎవరికి కనిపించనక్కలేదు, మనం దేవుళ్ళు కాదు. కాదమ్మా సరే సరే 1 చదవండి. 1వ యోహాను 1వ అధ్యాయము. దేవవాక్యమును గుర్చినది ఆది నుండి ఏది ఉండునో మేమేది వింటునో కన్నులారు ఏది చూచుతునో ఏది సదా నుంచి కనుగొంటుమో ఏది నిదానించి మేము కనుగొంటుమో మా చేతులు దేనిని తాకి చూచెను అది మీకు తెలియజేయుచున్నాము. అంటే దేవుడు వాక్యమై ఉన్న యేసయ్య శరీరమును ధరించుకుని వచ్చి ఆ సాధారణమైనటువంటి వ్యక్తులతో ఆయన సహవాసం చేసి వారికి తన మహిమాన్వితమైన ఆయన శరీరమును తాకడానికి అద్భుతమైన ఆయన వ్యక్తిత్వము, ఆయన ఆశ్చర్యకరమైన శక్తితో నిండి ఉన్న ఆయన వారి మధ్యలో ఉండి వారు మేము దేని గురించి విన్నామో, ఏది మేము నిదానంగా పరిశీలించి చూసామో, దేని మేము తాకామో దానిని గురించి మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మేము చూచి నిత్య జీవం అలాగే నిత్య జీవమును చూశారంట. అదేనండి వారు చూశారు నిత్య జీవములు. ఎవరు జీవమసులు? ఈ లోకంలో నేనే జీవములు మార్గములు సత్యమని ప్రకటించిన ప్రభు అయిన యేసుక్రీస్తే జీవమై ఉన్నాడు. అందుకే ఆయన మనం జీవాధిపతి అంటున్నాం. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు తన స్వాధీనంలో కలిగి ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తే జీవాధిపతి ఉన్నాడు. ఆయనే మన జీవమై ఉన్నాడు. ఆయనను మీరు చూచారు కదా. ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము. ఆమేన్. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉన్నదండి? తండ్రితోనూ ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ మనం సహవాసం కలిగి ఆయన జీవం కలిగిన వాడు తన జీవమును మనకు అనుగ్రహించుకున్నాడు. తాను అధికారము కలిగిన వాడు తన అధికారము చొప్పున మన స్థితిగతులను మార్చివేస్తున్నాడు. తాను చిందించిన పరిశుద్ధ రక్తమును బట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. అందుచేతే మనము ప్రభువును విశ్వసించినప్పుడు మన మరణములో నుండి జీవంలోనికి దాటి ఫ్రమ్ డెత్ అంటూ ఇటర్నల్ లైఫ్. కలుగున ప్రియమైన సహోదరి యేసు ప్రభువారు ఆయన వచ్చింది పాపము తొలగించి వేయడానికి, పాపమును తీసివేయడానికి. మరి రెండవదిగా ఆయన he came to destroy the works of the devil. సాతాను యొక్క
కార్యములను నశింపజేయుటకు ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సాతాను యొక్క దుష్క్రియలు, సాతాను యొక్క దుష్టత్వమును నశింపజేయుటకు వాని యొక్క వ్యతిరేకమైన తన కార్యము, దేవునికి వ్యతిరేకంగా వాడు చేస్తున్న తిరుగుబాటుతో కూడిన ఆ యావత్తు కార్యములను లయపరచడానికి ఆయన వచ్చి ఉన్నారని నేను మీకు మనవి చేస్తున్నాను. 1వ యోహాను, దయచేసి 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 1వ యోహాను 3:8. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైనాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనది. దేవునికి విరోధంగా అబద్ధమునకు జనకుడైన అపవాది యావత్తు మానవాళికి వ్యతిరేకంగా వాడు చేస్తున్న ఆ యొక్క కార్యములు లయపరచడానికి ఆయన ప్రత్యక్షమైనాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు ఇవ్వబడిన సమయం నాకు తెలుసు. ఎవరి సమయాన్ని దొంగిలించడం నాకు అసలు ఎంత మాత్రం ఇష్టం లేదు. తర్వాత వెంటనే నేను బయలుదేరి, మా ఊరు ఇక్కడ లేదు, చాలా దూరం ఉన్నది, కనీసం ఒక 35-40 కిలోమీటర్లు ఉన్నది, నేను అక్కడికి వెళ్ళాలి. అయితే నేను పొడిపొడిగా మీకు 1వ యోహాను 4వ అధ్యాయం 9వ వచనం. 1వ యోహాను పత్రికలో మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన ఏకైక కుమారుణ్ణి, అద్వితీయుడైన తన కుమారుణ్ణి లోకంలోనికి పంపినాడు. ఈ లోకంలోనికి ఆయన వచ్చింది మనం బ్రతకడానికి. ఈ లోకంలోనికి ఆయన ప్రత్యక్షమైనది మన పాపంలో విడిపించడానికి. ఈ లోకంలోనికి ఆయన వచ్చింది మన జీవిత ధ్యేయమును నెరవేర్చడానికి శక్తి సంపన్నులమగునట్లు ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించి, తన స్వభావమును మనకు అనుగ్రహించి, మనలో అంతరంగంలో నుంచి నూతన స్థితిని మన కలుగు చేసి తన రాజ్య సంబంధులుగా జీవించారు. క్రైస్తవ్యము ఎక్కడ చూసినా ప్రపంచంలో ఏ పండుగ ఒకరి చోట కొన్ని చోట్ల చూశాను, పక్కనే ఉన్నాయి చర్చెస్. ఆమెకు అవసరం చెప్పేది ఇక్కడ వినపడదు, ఇక్కడ చెప్పేది అక్కడ. మా ఊర్లో 4 మైకులు మోగుతా ఉంటాయి. నా చిన్న సంఘము, ఆ సంఘంలో మా చిన్నాన్నగారు పాస్టర్ పనిచేస్తున్నారు. అందరూ అయిపోయిన తర్వాతనే మనం పెట్టుకున్నామని నేను చెప్పాను. 12 o'clock స్టార్ట్ చేసి 2 hours మా వర్షిప్ జరుగుతుంది. మీరు ఊహించవచ్చు, ఈ భారతదేశం ఇంకా రక్షించబడాలి. భారతదేశంలో ప్రజలను దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రజలు వివేకవంతులై, జ్ఞానులై, పరిశుద్ధులై దేవుని కార్యాలు చాలా సామర్థ్యంతో, శక్తితో దేవుని యొక్క కార్యములు చేయగలుగుతూ ముందుకు పోయినప్పుడు నిజమైనటువంటి దేవుని యొక్క కార్యము నిలబడుతుంది. మరి దేవుడు విమర్శించే దినం అవుతున్నది. పౌలు గారు చెప్పారు, కక్ష చేతనేను నిశ్చేతనేను సువార్త ప్రకటించబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరిని బట్టి దేవునికి స్తోత్రం. ఆయన చిందించిన ప్రతి రక్తపు బిందువును బట్టి దేవునికి స్తోత్రం. ఆయన యొక్క బిడ్డలు జయోత్సాహంతో సాగిపోటకు దేవుడు తను మెండైన కృపను అనుగ్రహించునుగాక. ఈ దైవజనుడి నుండి తన 7 ఆత్మను మరి కుమరించి తాను చేపట్టిన ఈ దిగ్విజయ పరిచయ యాత్రను దేవుని మహిమార్థమై కొనసాగించడం దేవుడు కృపను అనుగ్రహించునుగాక. నేను బ్రదర్ వస్తారు, తప్పక నాకు హెల్ప్ చేస్తారని నేను ఆశించాను. బట్ నో ప్రాబ్లం, మరలా దేవుని చిత్తమైతే ఎప్పుడో వస్తా. నాకు తెలియదు, నేను ఇప్పుడు ఇవాళ ఉంటానని, ఇలా వస్తానని అసలు మిస్ అయిపోయాను అనుకున్నాను. అయినా నా ఫోన్ పనిచేయకపోవడం వల్ల 8 calls నేను మిస్ అయ్యాను. బట్ ఐ కాల్ హిమ్ బ్యాక్ అండ్ హీ ఆన్సర్డ్. ఐ థాట్ హీ వుడ్ బి విత్ మీ. I thought he would help me interpret the message. But anyway, God still spoke to you. God's word is speaking to us daily. దేవుని సజీవ వాక్యము మనతో మాట్లాడుకోవాలి. పరిశుద్ధ లేఖనము మనం చదువుకోవాలి. శ్రద్ధ కలిగి దాన్ని చదివి ధ్యానించి మన అంతరంగంలో దాన్ని దాచిపెట్టుకున్నప్పుడు నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో దాచుకొని ఉన్నా, ఉంచుకొని ఉన్నా. I have English like this. I have hid thy word in my heart that I may not trespass against thee.
సరే, దేవుని వాక్యము చెప్పవలసిన దైవజనులు ఆహ్వానించిన దైవజనులు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళి మేము మళ్ళా క్షేమంగా గృహం చేసుకోవాలి కనుక మా కొరకు ప్రార్థన చేయాలి. మీ కొరకు నేను తప్పనిసరి నా అడుగు ఎక్కడెక్కడికి నేను వెళ్ళిన ఆ స్థలంలో వికృతమైన దేవుని కార్యాలు జరుగుతూ వస్తుంది. ఇక్కడే కాదు, భూదిగంతాల వరకు దేవుడు తన సాక్ష్యాన్ని నిలబెట్టి ఉన్నారు. హల్లెలూయా. అమెరికాలో ఇంకెక్కడెక్కడో దేశాల్లో ఆ దేవుని అద్భుత కార్యాలు చూస్తున్నాను, దేవుడు చేస్తున్నారు. దేవునికి మన తెలివితేటలు, మన గొప్పతనము, మన ఐశ్వర్యము ఏం అవసరంలా ఆయన అన్ని చేస్తారు. మీ అందరినీ మిత్రులుగా ప్రభు నామములో ప్రేమిస్తున్నాను కనుక మీ అందరికీ క్రిస్మస్ శుభం తెలియజేస్తూ మా పాస్టర్ గారు, నేను, మా తమ్ముడు వివేక్, మేము ముగ్గురం వచ్చాము. మరలా ప్రభు చిత్తం అయితే మీ దైవ దాసుల్ని కలుసుకుంటాము, మీ పక్షాన్ని ప్రార్థన చేసుకుంటామయ్యా. మిమ్మల్ని కూడా చూసినందుకు సంతోషం కలుగుతా ఉన్నది. ఎప్పుడున్న అందరికీ కూడా వందనాలు. మీకున్న సంగీతము దీన్ని ప్రభు కొరకు ప్రతిష్ఠించి వాడండి. ఆశీర్వదించును గాక. యవన స్త్రీలు, యవన బిడ్డలు అందరికీ నా వందనాలు. పెద్దలు, సహోదరులు, మీ యొక్క డెడికేషన్ నిజంగా దేవుడు చూస్తున్నారు. దేవుడు మీకు కోట్ల కొలది ఆశీర్వాదాలు అనుగ్రహించాలని కోరుతూ వందనాలు తెలియజేసి ఇంతతో ముగిస్తున్నాను. జీవాధిపతి మరొక పర్యాయం నీ పాదాల సన్నిధిలో బిడ్డల పక్షం ప్రార్థిస్తున్నాను. నేను మాట్లాడటకు శక్తిహీనుడను, నీవే మాట్లాడి నీ బిడ్డలంతరంగంలో వారు కలిగి ఉన్న పలు విధములైన భయములు, శోధనలు తొలగించి వారిని క్రీస్తులో స్థిరపరిచి ఆత్మాభిషేకంతో వారిని నూతన సంవత్సరంలో జీవోత్సాహంతో ప్రవేశించేయండి. ఈ క్రిస్మస్ శుభములు వారికి కలుగు. ఈ దైవజనుడిని, అనుచరులందరినీ, సేవ యావత్తును నీకే సమర్పిస్తూ నువ్వు చేసిన వేళకి వందనాలు చెల్లించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలా వందనాలయ్యా. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.